ఏంటంటే ఏ నాయకులు వచ్చినా ప్రజలకి చేసేది ఏమీ లేదు. ఎవరి స్వార్థం వాళ్ళే చూసుకుంటున్నారు. జగన్కి కంపేర్ చేస్తే వన్ ఆఫ్ ది సీనియర్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు కాదండి. ఆయన 9 years చేసినప్పుడు ఈ విధంగా డెవలపింగ్ మనకేం చూపించలేదండి ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాకు ఏమీ చేయలేదండి. పథకాలు ఇచ్చారు కానీ పథకాలు అనవసరం ఉన్నాయి. ఏదైనా మేము కష్టపడుతున్నామండి. గెలిచిన వారికే ప్రజలు, గెలిచిన తర్వాత మీరెవరు గారు వచ్చే ఛాన్సెస్ 100కి 99% ఉందండి. మంచి పట్టుదలతో ఉన్నాడని ఆయన అసెంబ్లీలోకి వెళ్ళాలి. పబ్లిక్ మనం ఏదైతే వాగ్దానం ఇస్తున్నామో అది ప్రజలు చేస్తే రేపు అన్న రోజున ఆ నాయకుడు మాకు రావాలని కోరుకుంటారు. అదే క్యాస్ట్ ఫీలింగ్ ఒకటి వస్తుంది. ఎలమా అంటే కొద్దిగా పలుకుబడి ఎక్కువ. ఎవరు చేసినా పబ్లిక్కి హెల్ప్ఫుల్గా ఉండాలి, నలుగురు మెచ్చేలాగా ఉండాలి. అంతే తప్ప ఏ నాయకులు వచ్చినా చేసేది ఏమీ లేదండి. వాళ్ళ గెలుపు వాళ్ళు చూసుకుంటారు, అంతే అంతే. ఇప్పుడు రానున్న ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచే అవకాశం ఎవరిదో ఉంది? నాకు తెలిసిన మటుకి 99% మన భర్త గారి మీదే కనపడుతుంది సార్. టు ది ఎంటైర్ ముస్లిం అంతా కూడా మేము భర్తకే వేస్తామండి. అలాగా నేను కూడా భర్తకే వేస్తాం. మా ఫ్యామిలీ కానీ ఊర్లో కానీ జనాలు కానీ అంతా భర్త గారికి వేస్తారండి. ఎందుకంటే మాకు తెలిసిన మట్టుకి డెవలపింగ్ అన్నది కళ్ళ ముందు కనిపిస్తుందండి. ఏం జరిగింది, ఎలా ఉంది, ఒక లేడీ నైట్ రోడ్డు మీద నడిచి వెళ్ళిపోవాలి అంటే టు ది రోడ్డు మాత్రం బీభత్సంగా వేయించారండి. నేను లైట్లు హీటింగ్ పెట్టి దేనికి బెదరకుండా లేడీ హ్యాపీగా నడుచుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు. రోడ్లు కానీ లైటింగ్ కానీ డిపార్ట్మెంట్ సపోర్ట్ కానీ మేమైతే భర్త గారు వచ్చే ఛాన్సెస్ 100కి 99% ఉందండి. ఇక్కడ ఈ ప్రాంతంలోనే ఈ ప్రభుత్వం ప్రాంతంలో కొంచెం ఇక్కడ బ్లేడ్ బ్యాచ్ ఇవన్నీ ఎక్కువ అన్నారు కదా, అవి ఎవరి వల్ల అంటారు? ఈ ప్రభుత్వం వల్ల అంటారు, లేకపోతే ఇక్కడ జరుగుతున్న యువతల మార్పుల వల్ల అంటారు? యువతల మార్పులు కాదండి, జాబులు లేక కొంచెం మందు తాగడం, ఆ డ్రగ్స్ అలవాటు పడడం, దాని మీద వాడు ఏం చేస్తున్నాడో తెలియక ఆడు ఏదో చిన్న బ్లేడ్ పట్టుకున్నాడు, బ్లేడ్ బ్యాచ్. ఆడు బ్లేడ్ బ్యాచ్ కాదు అసలు. కొంచెం మందు తాగాడుకోండి, ఆ సైకోలాగా బిహేవ్ చేయడం, ఒక కత్తి పట్టుకోవడం, బ్లేడ్ పట్టుకోవడం, ఆడు బ్లేడ్ బ్యాచ్. అది కాదండి. బ్లేడ్ బ్యాచ్ అనేది అంత రియల్గా లేరు. ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు అంతా కూడా కామ్ అయిపోయిందండి. బ్లేడ్ బ్యాచ్ అన్నది ఎక్కడా లేదు. బ్లేడ్ బ్యాచ్ని అరికట్టాలి అంటే ఎవరి వల్ల కాదండి. ఎందుకంటే వాళ్ళకి జాబులు లేవు, నీడ్ ద జాబ్స్ లేవు వాళ్ళకి. ఏంటంటే వాళ్ళు తల్లిదండ్రులు పుష్యం లేక, చదువుకోలేక, మందు తాగితే ఒకలాగా, డ్రగ్స్ వేసుకుంటే ఒకలాగా, ఆ ఇంజక్షన్ చేసుకుంటే ఒకలాగా, రకరకాలుగా బిహేవ్ చేస్తున్నారు సార్. దట్ ఈజ్ కానండి. ఎక్స్పెషల్లీ వీడి బ్లేడ్ బ్యాచ్ అందరు నోటంలో కూడా ఆడు గట్టిగా మాట్లాడితే ఆడు మొఖం చూసి వీడు బ్లేడ్ బ్యాచ్. వాళ్ళు ఏం చూస్తారో తెలియదు. వాడు బ్లేడ్ బ్యాచ్ కాదు, వాడు మానసికంగా చితుకుపోయాడు. వాడు ఫాదర్ బాగాలేక, మదర్ బాగాలేక, వాడు చదువుకోలేక ఈ విధంగా తయారైంచారు. దట్ ఈజ్ బ్లేడ్ బ్యాచ్ ప్రాబ్లం. అలాగే ఇప్పుడు మనకి స్టేట్ వైజ్గా చూసుకుంటే ముఖ్యమంత్రికి ఎవరు వచ్చే అవకాశం ఉంది? లేదు సార్, ఎక్కడ చూసినా సరే కొంచెం లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎంప్లాయీస్ ఏదో అలా అలా అంటారు కానండి, వాళ్ళంతా లబ్ధి పొందిన వాళ్ళు కాబట్టి. సీక్రెట్గా జరిగేది ఏంటంటే సార్, ఎవరు ఏమనుకున్నా మనసులో మాట టీడీపీ అనడం కొంతమంది అంటారు కదండి, ఆ క్యాబిన్లోకి వెళ్ళాక మొత్తం అందరూ ఫ్యాన్కే గుర్తేస్తారండి. దట్ ఈజ్ 100కి 99%. ఎందుకంటే అది లబ్ధి పొందారండి అందరూ. ఇవంతో ఒక ఎంప్లాయీ కూడాను సెకండ్ ఫ్యామిలీ పెట్టుకొని షీఈ్ గెట్టింగ్ వైట్ కార్డ్, ఆవిడని పెట్టుకుని వైట్ కార్డు, ఆవిడకి ఆడపిల్ల చదువుతుంది, ఒక హ్యాండిక్యాప్ట్ కుర్రాడు, వాడికి ఏదో బెనిఫిట్ నేనే పొందానండి. నేను కూడా పొందుతున్నాను, చెప్పబడమే. నేను ప్రైవేట్ కంపెనీ ఎంప్లాయీ అయినా సరే నేను లబ్ధి పొందుతున్నాను. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే నాకు నాట్ సో బ్యాడ్. అది విషయం. మరి ఇప్పుడు కూటమితో బీజేపీ పార్టీ కానీ అలాగే జనసేన పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ కూటమితో వస్తున్నారు. ఎంతవరకు ఈయన మీద ప్రభుత్వం ఏమైనా చూపించే అవకాశం ఉందా? ఇది అంతా సారు పొలిటికల్ అన్నది, సీఎం చేయడం అన్నా ఏం చేయాలన్నా సరే అనుభవం కావాలి, ఎక్స్పీరియన్స్ కావాలి. ఈయన సినిమాలో నుంచి బయటకు వచ్చి నేనేదో చేసేస్తాను, నేనేదో ఇచ్చేస్తాను అన్నది దట్ ఈజ్ రాంగ్ వే. సీఎం చేయాలి అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, కొన్ని అకౌంట్స్ ఉంటాయి, కొన్ని సిస్టమేటిక్స్ ఉంటాయండి. ఆ వే ఆఫ్ టాకింగ్ కూడా తెలియాలి అండి. మనం ఎంతవరకు మాట్లాడాలి, మనం ఏం చేయాలి, ఎలా మాట్లాడాలి, మనకు హోదా ఏంటి అన్నది తెలియాలండి. తెగనండి సినిమా నుంచి వచ్చేసి డైరెక్ట్గా నేను సీఎం అయిపోతానంటే సినిమా కాదండి. సినిమా అంటే ఒక 3 hours ఆ యాక్షన్ ఇస్తారు, చెయ్యాలి, అంతవరకు. ఇది సినిమా కాదండి, దిస్ ఈజ్ లైఫ్, ఇది కంట్రీ లైఫ్ అండి. ఇది
అదేండి మీరు అన్నట్టు ఆయన అయితే 23 సీట్లకి ఒప్పుకొని సీఎం పదవి నుంచి పక్కకు తప్పుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడుకి అనుభవంతో పోల్చుకుంటే 3 రేట్లు ఎక్కువే కదా. ఈయన అనుభవం ముందు ఆయన అనుభవం సరిపోదు. వన్ ఆఫ్ ది సీనియర్ అండి చంద్రబాబు నాయుడుకి జగన్కి కంపేర్ చేస్తే వన్ ఆఫ్ ది సీనియర్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు కాదండి. ఆయన 9 years చేసినప్పుడు ఈ విధంగా డెవలపింగ్ మనకేం చూపించలేదండి. ఆయన సీఎం నేను అవుతే ఎలక్షన్లో ఆయన ఏదో వాగ్దానాలు పెట్టాడు, 9 చేస్తాను అన్నాడు, చేసుకొచ్చాడు. ఆయన చేసిన తర్వాత నేను పెంచుతాను, నేను చేస్తాను, నేను ఇస్తాను ఒకటి చెప్పాక చెప్పడం కాదండి. ఈయన 9 yearsలో ఈ విధంగా డెవలపింగ్ చేయలేకపోయాడు. ఈయన వచ్చిన దాని నుంచి కూడా చేసుకెళ్ళాడు. అలాగా ఇలా కాదండి, రోడ్డు మీద వ్యాపారస్తులు ఎవరిని అడిగినా చెప్తారు, వీళ్ళు చెప్తున్నారు కానీ మాకు చాలా బాధగా ఉందండి, ఇలా చేస్తున్నారండి, ఈ డిపార్ట్మెంట్ అంతా ఎగ్నెస్ట్ అండి అంటారండి. కానీ ఇంట్లోకి వెళ్తే ఫ్యామిలీతో మాట్లాడితే మాత్రం షీఈ్ ఆల్ గెట్టింగ్ టు చేంజ్ ఫ్రమ్ జగన్. ఎస్ 100%. ఇక్కడ ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా, చంద్రబాబు నాయుడు గారు వస్తారా? చంద్రబాబు వస్తాడు. చంద్రబాబు గారు. ఎందుకని? ఎందుకంటే కొద్దిగా కొత్త వాడిని చూడాలని కొంతమంది కోరుతున్నారు. మారాలి. దాని గురించి కొద్దిగా ఆయన అభివృద్ధి చేస్తే చేయవచ్చు, కానీ ఇన్ని కూడా ఒకసారి చూద్దామని అనుకుంటున్నారు. ఎందుకంటే 4 పార్టీలు ఒకటేని కదా, దాని మీద కొద్దిగా బలంగా ఉందని. మరి అలాగే ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేగా భర్త గారు మార్గన్ భర్త గారు తెలుసు కదా, ఒక పక్క ఆదిరెడ్డి వాసు గారు నిలబడుతున్నారు. ఎవరు ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉందంటారు? ఇక్కడండి తెలుగుదేశం ఆయనే వస్తాడు. ఆదిరెడ్డి వాసు గారేనా? ఆదిరెడ్డి వాసు. ఎందుకని? ఎందుకంటే అయినా కూడా ఎప్పుడు పోటీ చేయలేదు, దాని గురించి ఆయన రావాలని కోరుకుంటున్నారు. అదే క్యాస్ట్ ఫీలింగ్ ఒకటి వస్తుంది. ఎలమా అంటే కొద్దిగా పలుకుబడి ఎక్కువ. అందుకని దానికి ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఎవరు వచ్చినా సార్ ఒకటే, పబ్లిక్ ఎవరు హెల్ప్ ఏం చేయట్లేదండి. టీడీపీ వస్తుంది, వైసీపీ గెలుస్తుంది, కానీ పబ్లిక్ లాగే, ప్రజల్లాగే ఉంటున్నారు, లేబర్ లాగే ఉంటున్నారు. ఒక మురుక్కాలు ఉందంటే సందేశం చెప్పమంటే ఎవరు రారు. ఎలక్షన్ టైంలోనే వచ్చి ఏది అడుగుతున్నారు తప్ప ఎలక్షన్ అయిపోయాక వాటికి ఎవరు చూస్తారు. పోయినసారి బుచ్చి చౌదరి గారు గెలిచారు ఈ వాటికి, ఆయన గెలిచినప్పుడు కనిపించారు, మళ్ళీ ఇప్పుడు వచ్చి కనబడలేదు ఎలక్షన్. కానీ ఏంటంటే పబ్లిక్ మనం ఏదైతే వాగ్దానం ఇస్తున్నామో అది ప్రజలు చేస్తే రేపు అన్న రోజున ఆ నాయకుడు మాకు రావాలని కోరుకుంటారు. ఇప్పుడు బ్లేడ్ బ్యాచ్ అని అంటున్నారు, అసలైన వాళ్ళు ఏమో తీసుకెళ్ళేమో బయట వదిలేసి ఏ కేసులు లేకపోయినా సరే వాడి మీద బ్లేడ్ బ్యాచ్ అని పెట్టి సెంట్రల్ జైలుకి వాటికి పంపించేస్తారు. అసలు ఒక కేసు పెట్టామంటే బ్లేడ్ బ్యాచ్, ఆడి మీద 4-3 కేసులు ఉంటే ఆడు బ్లేడ్ బ్యాచ్ అని చెప్పాలి. ఒక కేసుకే బ్లేడ్ బ్యాచ్ అని చెప్పి రాసేస్తారు. ఇది వరకు అయితే టీడీపీ హయాంలోని ఒక కేసు వచ్చిందంటే అది పెట్టి కేసు కింద పెట్టేవారు. అటువంటిది ఇప్పుడు ఒక కేసు వెళ్ళిందంటే ఆడు బ్లేడ్ బ్యాచ్, రౌడీ షీటరు అని చెప్పి మూసేస్తున్నారు. ఏంటంటే ఏ నాయకులు వచ్చినా ప్రజలకి చేసేది ఏమీ లేదు, ఎవరి స్వార్థం వాళ్ళే చూసుకుంటున్నారు. గెలిచిన వారికే ప్రజలు, గెలిచిన తర్వాత మీరెవరు అంతే అని. ఇప్పుడు ఏంటంటే మేము ఏ నాయకులను కోరుకోం, ఎందుకంటే మా బతుకులు మాయే, మా తిండి మాదే, ఎవరెట్టిది ఏమి లేదు. ఏంటంటే ఏదైనా ఇస్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదైనా డొనేషన్ వస్తే అది ప్రజల మయానికి వచ్చేసరికి రూపాయి అయితే ఇక్కడికి పావడం వస్తుంది. అమ్మఒడి అదేనే అని అంటారు, అవి ఇస్తున్నారు, ఒకరు పడుతుంది ఒకరు పడతలేదు. అది అందరికి అర్హులు అయిన వాళ్ళకి పడతలేదు, అర్హులు కాలేని వాళ్ళకి అమౌంట్ అలాగ వస్తుంది. అలాగా ఒకరు అర్హులా కాదని చూసిదేనా, అర్హులా కాదని చూసేస్తే ఇంకా మంచిది. ఇప్పుడు భర్త ఉన్నాడండి, చనిపోయాడు, వయసులో ఉన్నప్పుడు ఇంకో పని చేసుకోగలదు, కానీ ఇంకో వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది, ఏదైనా సహాయం ఉంటుంది అమ్మాయికి. అసలు సహాయం లేని ముసలోళ్ళు ఉన్నారు, అటువంటి వాళ్ళకి మట్టికి ఎవరికి వెళ్తలేదండి. పబ్లిక్ తరపున మట్టికి ప్రజలకి సహాయం వెళ్ళేదంటే వాడు అర్హులా కాదని చూసి ఇవ్వాలి. ఇప్పుడు ఆ అమ్మాయి కష్టపడుతుందంటే ఆ అమ్మాయి భర్త లేడు కాబట్టి కష్టపడుతుంది, అటువంటి అమ్మాయికి చెయ్యతలాగా ఇవ్వాలి. అలా కాకుండా భర్త ఉండి మొగుడు లేడని రాస్తుంటుంటే అసలు ఉన్నాడా లేదో కూడా ఎంక్వైరీ లేకుండా పెన్షన్లు ఇచ్చేస్తున్నారు. ఏంటంటే ఎవరు చేసినా పబ్లిక్కి హెల్ప్ఫుల్గా ఉండాలి, నలుగురు మెచ్చేలాగా ఉండాలి, అంతే తప్ప ఏ నాయకులు వచ్చినా చేసేది ఏమీ లేదండి. వాళ్ళ గెలుపు వాళ్ళు చూసుకుంటారు అంతే. ఎవరు ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉందా?
మార్గన్ భరత్ గారు అయితే మొత్తం సిటీకి బాగానే ఆయన చేశారండి. కానీ ఆదిరెడ్డి వాసు గారు ప్రజల్లో మమేకం ఎక్కువండి ఆయనకి అందరూ కావాలి. మాకు మాకు మా మా జట్టు మేస్త్రులకి ఎక్కువగా ఆయన మాకు బాగా ఇదిగుంటారు. మాకు ఆదిరెడ్డి వాసు గారు రావాలని కోరుకుంటున్నామండి. అంటే మీకు అందుబాటులో ఉండే వ్యక్తేనా? అందుబాటులో ఉండే వ్యక్తి అండి మాకు. ఆయన వస్తే కొంచెం బాగుంటుందండి. అంటే ఏ చిన్నదానికైనా ఆయన రియాక్ట్ అవుతాడండి ఎక్కువ ఆయన మాకు. వాళ్ళ మదర్ ఉండేవారండి ఇంతకుముందు చైర్పర్సన్ కింద. ఆవిడ చాలా ఇదిగా బాగా చేశారండి. ఇప్పుడు ఆదిరెడ్డి భవానీ గారు కూడా చేశారండి. వాసు గారు ఇంకా బాగా చేస్తారని నమ్మకంతో మాకు ఉన్నామండి. అలాగే అన్న, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు సీఎం పదవి కోసం పోటీ చేస్తారు. వీళ్ళిద్దరిలో నెక్స్ట్ వచ్చే అభ్యర్థి ఎవరంటారు ముఖ్యమంత్రి గారు? జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాకు ఏమీ చేయలేదండి. పథకాలు ఇచ్చారు కానీ పథకాలు అనవసరం ఉన్నాయి. ఏదైనా మేము కష్టపడుతున్నామండి. జట్టు మేస్త్రికి ఏ పథకం లేదండి. మామూలుగా అయితే అమ్మఒడి ఏది అంటున్నారు కదండి. అమ్మఒడి కాదండి, మా కష్టపడ్డ వాళ్ళకి ఏది న్యాయం జరగలేదండి. అయితే చంద్రబాబు నాయుడు గారు రావాలని మేము కోరుకుంటున్నామండి. బాగుంటుందండి. చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుందండి. కళ్యాణ్ గారు కూటమి ద్వారా 23 సీట్లకి తను తగ్గి చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళు ముగ్గురు కలిసి ఏమన్నా ప్రభావం కలిగే విధంగా అతను ఓడించే అవకాశం ఏమైనా ఉందా జగన్మోహన్ రెడ్డి? ఈ కూటమి అనేది నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే అండి, ఇప్పుడు దాకా కూటమి లేదండి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారండి. కేంద్రం నుంచి ఒక నిధి కూడా తేలేకపోయారండి ఆయన ఏమీ చేయలేకపోయారు. అది ఇప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వచ్చారనుకోండి, కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఇంకా ఉద్యోగాలు ఇంకా వస్తాయని, తర్వాత మహిళలకు ఇంకా మంచి జరుగుద్దని, అయితే చదువుకున్న యువతకు ఇంకా బాగా జరుగుద్దని, ఇంకా ఇప్పుడు వచ్చే రోజుల్లో ఇంకా బాగా జరుగుద్దని మేము ఆశిస్తున్నాం అండి. ఎందుకంటే కేంద్రం సపోర్ట్ జరుగుద్ది. మెయిన్ ఏపీకి మంచి రోజులు వచ్చే రోజులు ఉన్నాయి. ఇప్పుడు మనకి రాజధాని లేదండి. ఇప్పుడు కేంద్రంతో పొత్తు పెట్టుకున్నది చంద్రబాబు నాయుడు గారు రాజధానికి అభివృద్ధి చేయడానికి ఆయన పొత్తు పెట్టుకున్నాడండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి పట్టుదలతో ఉన్నాడండి. ఆయన అసెంబ్లీలోకి వెళ్తే కానీ ఈ ప్రభుత్వానికి ఒక మంచి రోజు వచ్చిందని జరుగుద్దండి.